హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు నిక్సారూస్ క్రియేషన్. నేను ఇవాళ నవరాత్రి స్పెషల్ 4వ రోజున కాత్యాయని దేవి అవతారంలో అమ్మవారి నైవేద్యం బెల్లం అన్నం అనమాట. ఇది ఎలా తయారు చేయాలో ఇప్పుడు మనం చూద్దాం. ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. రైస్ కుక్కర్ కప్పుతో 1 కప్పు రైస్ అయితే తీసుకుంటున్నాను అనమాట. ఇది శుభ్రంగా కడిగేసి ఒక హాఫ్ అన్ అవర్ అయితే నానబెట్టుకోవాలి రైస్ని. చూడండి, హాఫ్ అన్ అవర్ నానిన తర్వాత రైస్ ఇలా అయిపోయినాయి కదా. ఇప్పుడు మనం దీన్ని ఉడకబెట్టుకోవాలన్నమాట. గ్యాస్ వెలిగించేసుకుందాం. వెలిగించుకుని మనం కడిగి నానబెట్టుకున్న రైస్ ఉన్నాయి కదా, మొత్తం కూడా ఇందులో వేసేసి దీన్ని ఉడకబెట్టుకోవాలన్నమాట. బాగా మెత్తగా ఉడకాలి. కావాలంటే మధ్య మధ్యలో వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు, అది ఉడికే వరకు రైస్ అన్నది. ఈ విధంగా ఉడకబట్టింది కదా. ఇప్పుడు మనం గ్యాస్ని లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసేసుకుని ఉడకనిద్దాం. మెత్తగా అయితే ఉడికిపోవాలి రైస్ అన్నది. ఇంకొంచెం పలుకుంది, ఇంకొంచెం ఉడకాలన్నమాట. ఇంకొంచెం వాటర్ అన్నది యాడ్ చేసుకుందాం. ఒక పావు గ్లాస్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. చూడండి, ఈ విధంగా మెత్తగా అయితే కనుక ఉడికిపోవాలన్నమాట. ఇప్పుడు మనం ఏ కప్పుతో అయితే రైస్ తీసుకున్నామో అదే కప్పుతో కప్పు బెల్లం కూడా తీసుకోవాలన్నమాట. ఆ కప్పుతో కొలుచుకుంటే నాకు ఇంత అయింది బెల్లం. ఇందులో షుగరు అలాంటిది ఏమీ యాడ్ చేయకూడదు, పాలు కూడా పోయకూడదు అనమాట. ఇదేంటి అంటే బెల్లం అన్నం కాబట్టి ఓన్లీ వాటర్తో రైస్ ఉడకబెట్టేసేసి బెల్లం వేసుకోవాలి. బెల్లం మొత్తం కరగనిద్దాం. చూడండి, బెల్లం కరిగిపోయిందనమాట. ఇప్పుడు పైనుంచి ఒక 2 స్పూన్స్ నెయ్యి యాడ్ చేసుకోవాలి. జీడిపప్పులు వేయించి మళ్ళీ వేస్తాము, ఇలా కూడా వేసుకోవాలన్నమాట. ఒక పావు స్పూను యాలకుల పొడి కూడా యాడ్ చేసుకోవాలి ఇందులో. ఇప్పుడు జీడిపప్పులు అవి వేయించుకుందాం. ఇది పక్కన పెట్టేసుకొని ఒక చిన్న మూకుడు పెట్టేసుకొని అందులో నెయ్యి యాడ్ చేసుకోవాలి. 2 స్పూన్స్ నెయ్యి వేసుకున్నాం. నెయ్యి కాగిన తర్వాత జీడిపప్పు పలుకులు వేసుకోవాలి. మన ఇష్టం ఎన్నైనా వేసుకోవచ్చు. నేనైతే 6 గుళ్ళు తీసుకున్నాను, అంటే 12 పిక్కలు అవుతాయి కదా. ఎప్పుడైనా డ్రై ఫ్రూట్స్ అన్నవి లో ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి. ఇలా లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత కిస్మిస్ కూడా యాడ్ చేసుకోవాలి. గ్యాస్ ఆఫ్ చేసుకుందాం. ఇది కొంచెం వేడికి కలర్ వచ్చేస్తాయి. ఇప్పుడు ఇందులో కొంచెం నెయ్యాను కొన్ని వేసుకొని మిగతాయి గార్నిష్ కోసం అట్టు పెట్టుకోవాలి. సర్వింగ్ బౌల్లో తీసి చూపిస్తాను. 4వ రోజు కాత్యాయని దేవి అమ్మవారి నైవేద్యం బెల్లం అన్నం అయితే రెడీ అయిపోయింది. దీన్ని మీరు కూడా తయారు చేసుకుని టేస్ట్ ఎలా ఉందో నాకు కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి. మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ని చూసినట్టే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరికొత్త వీడియోస్ కోసం బెల్ బటన్ ప్రెస్ చేయడం అయితే మర్చిపోకండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ గైస్.